ఏర్పాట్లన్నీ మా రేంజ్కి తగ్గట్టే చేశారు కదా. భోజనాల ఏర్పాట్ల దగ్గర ఏ లోటు రాకూడదు. చిన్న పొరపాటు జరిగినా మా బంధువుల దగ్గర మాట వచ్చేస్తుంది. అన్నీ మేమే దగ్గరుండి చూసుకుంటాం. మీకెలాంటి ప్రాబ్లం రాదు. ఇందాకే బఫెట్ మెనూ చూసా, అంతా సౌత్ ఇండియనే ఉంది, కాంటినెంటల్ లేదా? వీడి ఎక్స్ట్రాలో పెళ్ళయ్యే వరకు నోరు మూసుకొని ఉండమని చెప్పాక కూడా చూడండి అత్తయ్య ఎలా వాగుతున్నాడో. సూట్ వేసినంత మాత్రానా లేకి బుద్ధులు యాడికిపోతాయమ్మీ. కూర్చోండి. పెళ్లిలో ఇలాంటి మిస్టేక్స్ రిపీట్ అవ్వకుండా చూసుకోండి. అసలే యుఎస్, యూకే, ఆస్ట్రేలియా నుంచి నా ఫ్రెండ్స్ వస్తున్నారు. ఓహో, బ్రదర్, మీరు మర్చిపోయినట్టున్నారు. పెళ్లి మొత్తం మీ ఖర్చులతోనే మీరే ఘనంగా చేస్తానన్నారు. యాక్చువల్గా డెకరేషన్, క్యాటరింగ్, ఈవెంట్ మేనేజ్మెంట్ వాళ్ళు అందరూ ఇక్కడే ఉన్నారు. ఎలాగూ పెళ్ళికి కూడా ఎక్కువ టైం లేదు కదా, వాళ్ళందరినీ పిలుస్తా. మీరు మీ రిక్వైర్మెంట్ చెప్పి అడ్వాన్సులు ఇచ్చి వాళ్ళని బ్లాక్ చేసుకోండి. వెళ్ళు, వాళ్ళని తీసుకున్నా. ఇప్పుడా? ఇప్పుడు ఎలా మాట్లాడతా? ఎంగేజ్మెంట్ ఉంది కదా. ఇంకా టైం ఉంది కదా బ్రదర్. కేదార్, నువ్వు వెళ్ళి వాళ్ళందరినీ తీసుకురా. వెళ్ళు. సరే దాత్రి. హలో బ్రదర్ ఇల్లా, ఎక్కడికి ఎక్కడికి? రే తులోనాయాల ఏటికిరా ఎచ్చులకు పోయి ఇట్ట నెత్తికి తెచ్చుకుంటావు. ఇప్పుడు వాళ్ళందరికీ మనీ ఎలా పే చేస్తావురా చెత్తవా? దేవుడి మీద ఒట్టేసి చెప్తున్నా, అకౌంట్లో ₹116 తప్ప ₹1 కూడా లేదు. ఏదో ఒకటి చేసి మేనేజ్ చేయండి మేడం, ప్లీజ్ మేడం. షో చెత్తనాయాల. బ్రదర్, పెళ్లి మీకు ఎలా కావాలో చెప్పండి, వీళ్ళు అలా చేసి పెడతారు. హాయ్ సార్. నమస్తే సార్. నమస్తే సార్. నమస్తే అండి. దానికి ఇంకా టైం ఉండదు కదమ్మీ. ఇప్పటి నుంచి ఏటికి మాట్లాడేది? టైం ఉంది కదా. కరెక్టే కదా జగదాత్రి. మనం ఇంకా ఎక్కడ చేస్తున్నాం ఏంటి అని డిసైడ్ అవ్వలేదు కదా. సరే, కానీ మనం వాళ్ళకి అట్లీస్ట్ అడ్వాన్స్ అని ఇచ్చేద్దాం వదినా. అసలే పెళ్లిళ్ళ సీజన్ కదా, మళ్ళీ మనకి వీళ్ళు దొరకరు. మనకి పెళ్లి డేట్స్ ఎలాగో ఫిక్స్ అయ్యాయి కాబట్టి ఆ డేట్స్ కి బ్లాక్ చేసుకుందాం అక్క. తర్వాత ప్లాన్ చేద్దాం. కరెక్టే కదక్క, పెళ్లి సీజన్ కాబట్టి ముందే అడ్వాన్స్ ఇవ్వడం మంచిది. ఏం చేస్తున్నావు యువరాజ్? వాళ్ళకి సపోర్ట్ చేసి మా ప్లాన్ చెడగొడుతున్నావేంటి? క్యాషా కార్డా బ్రదర్? చిల్లరిచ్చే ఆప్షన్ ఉన్నా నేను ఇవ్వలేనే. నన్నెందుకు ఇరికిస్తున్నావు తల్లి నువ్వు? పోనీ చెక్ ఇవ్వచ్చా? చెప్పు తీసుకొని కొడతారు. నోరు మూసుకొని నేను ఏదో చేస్తా. అమ్మీ, ముందు నిశ్చితార్థం అయితే గాని తర్వాత దుడ్డు సంగతి చూసుకుందాము. ఇదిగో సురేష్, అల్లుడు గారు వాళ్ళని నీ రూమ్ లోకి తీసుకొని పో. కాసేపు రెస్ట్ తీసుకుంటారు. సరే పోండి.